నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగానే సమయం ఉన్నా పార్టీలు మాత్రం ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయా? ఒకరి లక్ష్యం ప్రజా మన్ననతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం, మరొకరి పట్టుదల పోయిన అధికారాన్ని మళ్లీ చేజెక్కించుకోవడం, ఇంకొకరి ఆశ ఈసారి ఎలాగైనా గులాబీ హస్తం మధ్య కమలాన్ని వికసింపచేయడం. టార్గెట్ 2028గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమం, హామీల అమలే తమ బలం అంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తూనే బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ప్రజలు కోరుకోవడం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వద్దాం. ఇది తాత్కాలిక విరామం మాత్రమే. 2028లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది. కేటీఆర్, హరీష్ రావుల పాదయాత్రలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ, తెలంగాణ సెంటిమెంట్కు కొత్త ఊపు తీసుకురావాలనే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తోందా పార్టీ. కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని విమర్శిస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, 2028లో తెలంగాణ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారా, సెంటిమెంట్కి ఓటేస్తారా, లేక జాతీయ రాజకీయాలకు అనుసంధానమైన కొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారా అనేది వేచి చూడాలి. రైట్, ఇదే విషయం పైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు శంకరరావు రవికుమార్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు మనతో ప్రస్తుతానికి జాయిన్ అయ్యారు. నమస్కారం అండి నిఖిల్ రావు గారు అండ్ రవికుమార్ గారు. సో నిఖిల్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఇంకా 2 ఏళ్ల టైం మిగులుండగానే అన్ని పార్టీలు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మాదే అధికారం అనేది బీఆర్ఎస్ చాలా ధీమాతో ఉంది. ఆ విషయానికి వస్తే బీజేపీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాయి, 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నేనే సీఎంగా ఉంటాను అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పటికే పాదయాత్రలోనే అనౌన్స్ చేశారు. అటు కేటీఆర్ తర్వాత హరీష్ రావు కూడా ఇద్దరు పోటాపోటీ పాదయాత్రలకు సిద్ధమవుతూ ఉన్నారు. సో మీ బలం ఏంటి ఈసారి ఎన్నికలకు వెళ్లే ముందు? మీరు ఒకవేళ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పేది మీరు ఏం చేయబోతున్నారని చెప్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి ఏం చేయలేదు, అమల్లో వాళ్ళు ఉన్నటువంటి వైఫల్యాల గురించే మీరు ప్రధానంగా ప్రస్తావించబోతున్నారా? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు తెలంగాణనే ఆశగా, శ్వాసగా జీవించినటువంటి పెద్దలు జయశంకర్ గారి జయంతి కూడా కాబట్టి ఒక్కసారి వారిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇదే తెలంగాణ కోసం అనేక దశాబ్దాల పాటు పరితపించినటువంటి గద్దరన్న వర్ధంతి కూడా కాబట్టి వారిని కూడా గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మీరు అడిగిన విధంగా ఏ తెలంగాణ కోసం అయితే తెలంగాణలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏ నినాదం కోసం అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో మనందరం కూడా పనిచేసినామో, ఎవరి స్థాయిలో వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి పసి పిల్లవాడి నుండి పండు ముసలి దాకా ఏ రకంగా కష్టపడ్డామో, ఫైనల్గా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ తెలంగాణ సాధకుడైనటువంటి కేసీఆర్ గారి చేతిలో పెడితేనే రేపు పొద్దున అభివృద్ధి ఫలాలు రాష్ట్రం అంతా కూడా అందుతాయి, రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది అని నమ్మి అధికారాన్ని మాకు అప్పచెప్తే 10 సంవత్సరాలలోనే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణను దేశంలోనే అనేక రంగాల్లో నెంబర్ 1గా చేసి చూపించినాం. ఇదే భారతీయ జనతా పార్టీకి కొన్ని విషయాల్లో మాతో కోఆర్డినేషన్ లేకపోయినా, మాతో కలిసి పనిచేయకపోయినా, మాకు రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా అనేక రంగాల్లో తెలంగాణ సాధించినటువంటి విజయాలను, ఆ విజయాలకు మద్దతుగా వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డులే ఈరోజు సాక్ష్యంగా మనం చూసినాం. అటువంటి పరిస్థితుల నుండి ఈరోజు బీఆర్ఎస్ను అనేక రకాలుగా విమర్శించాలి, కేసీఆర్ గారిని ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నంలో భాగంగా ఏది పడితే అది హామీలు ఇస్తూ పోయినరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఆ హామీల్లో భాగంగా ఏం చేసిండ్రు అంటే 42 పేజీలతో 420 దొంగ హామీలు ఇచ్చిండ్రు. ఈ రకంగా ఇంటింటికి ఈ గ్యారంటీ కార్డులను పంచిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. ఈ రోజు వరకు ఈ 42 పేజీల్లో 420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి రాష్ట్రంలో ఏ వర్గానికి ఎక్కడ ఇబ్బంది అయినా కూడా మూసీ బాధితుల దగ్గర మొదలు పెడితే, హైడ్రా బాధితుల దగ్గర మొదలు పెడితే, పంటలకు నీళ్ళు ఇవ్వకుండా ఇంటెన్షనల్గా కేసీఆర్ గారిని బదనాం చేయాలని రైతులను ఇబ్బంది పెట్టడం దగ్గర మొదలు పెడితే, రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోళ్లు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఏదైతే బాధ్యత ఇచ్చిండ్రో ఆ బాధ్యత నెరవేర్చడంలో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేనేమి,
మా కీలక నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారిని అయితేనేమి మిగతా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరం ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి స్థాయిలో ప్రజా జీవితాల్లో భాగమైన వాళ్ళ కష్ట సుఖాల్లో అండగా నిలబడ్డాం మేము. అసలు మేము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా మేము అమలు చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే రైతుల పక్షాన నిలబడ్డాము అని చెప్తున్నారో అసలు రైతులకి అక్కడ ఏ కష్టం లేకుండా మీరు చేసేదంతా డ్రామా అని చెప్పారు. ఇప్పుడు సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఏం కష్టాలు లేవు, కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా అని చెప్పేసి అని అన్నారు. రైట్, మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. రైట్, మానవతారాయ్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ మాట్లాడతాను, ఒకసారి వినండి. నిఖిల్ రావు గారి వర్షన్ కూడా విన్న తర్వాత మీ దగ్గరికి వస్తాను. అయితే మీరు అన్నట్టుగా వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, ఎప్పుడైతే ఈ గ్యారంటీ కార్డులను మంచడం మొదలుపెట్టినరో దీన్ని ఒక అర్రాస్ పాట లాగా పాడినరు. ఎన్నికలకు ముందు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని అంటే వీళ్ళు వచ్చి లేదు మాకు అవకాశం ఇవ్వండి 6,000 చేస్తాము అన్నారు. మేము రైతు బంధు 10,000 ఇస్తాము అని అంటే మాకు అవకాశం ఇవ్వండి 15,000 ఇస్తాము, మీరు కేవలం రైతులకు మాత్రమే ఇస్తా ఉన్నారు కదా, ఆ రైతుల్లో కూడా కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా మేము ఇస్తాము అని. ఇట్లా మీరు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మేము ఏదైతే ఇచ్చినామో దానికన్నా 4 రూపాయలు ఎక్కువ ఒక అర్రాస్ పాటలాగా పాడి మాకన్నా వాళ్ళకు వచ్చింది కేవలం ఒక 4 లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయినా కూడా మేము ఆ ప్రజా తీర్పును గౌరవించినాం, ప్రతిపక్షంలో కూర్చున్నాం. బరాబర్ మా ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ అన్ని రకాలుగా ఇందాక నేను చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల కష్ట సుఖాల్లో మేము భాగమవుతా ఉన్నాం ఈరోజు. దాంట్లో భాగంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మోసాలు చేసిందో వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీంట్లో ఈ హామీలన్నీ కూడా ఈ 6 గ్యారంటీలు 13 హామీలన్నీ కూడా 100 రోజుల కాల పరిమితి లోపల అమలు చేస్తాము అన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులకైతే బస్సులు కట్టించి పంపిండ్రు ఊరూరికి. కేసీఆర్ గారిని బదనాం చేయండి, కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి. ఇన్ని చేస్తూ మీరు వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 42 పేజీల మేనిఫెస్టోలో 420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ ఫ్రీ బస్ ఒక్కటి తప్పితే దాంట్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయో, ఎన్ని రకాలుగా వాళ్ళంతా అవస్థలు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే ఇదే ప్రజల మధ్యలోకి మేము వెళ్ళి ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే పొద్దున్న లేస్తే మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి ముందుకి పోలీసులను పంపాలి, మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, మేము ప్రశ్నిస్తూ ఉంటే ఏ రకంగా మా గొంతులు నొక్కాలన్నది మాత్రమే 2.5 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్పితే నిజంగా వాళ్ళు ఇచ్చిన ఈ మేనిఫెస్టో ఎక్కడికి పోయింది, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పినటువంటి హామీలు ఎక్కడికి పోయినాయి, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయినాయి, దీని మీద కనీస ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఇన్ని చేస్తూ ఏం చేస్తారు అని అంటే ఈ 30-32 నెలల కాల పరిమితిలో ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఇది 75వ పర్యటన. 75 సార్లు ఢిల్లీకి పోయి ఏం తెచ్చిండ్రు అంటే వచ్చి రాగానే మేము ఆ విషయాల మీద ప్రశ్నిస్తూ ఉంటే మా మీద కేసులు పెట్టాలి, లేదంటే ఏదో ఒక సమావేశం పేరుతో మమ్మల్ని దూషించాలి. ఆ దూషించేదానికి కూడా ఒక హద్దు ఒక ఆలోచన అనేది కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత ఆఖరికి స్కూల్ విద్యార్థుల సమావేశంలో కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎస్, మేము నిన్నగాక మొన్న చెప్పినాము, గతంలో కూడా 5-6 నెలల నుండి చెప్తా ఉన్నాము. రానున్న రోజుల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీల మీద ఖచ్చితంగా ప్రజాబాహుల్యంలో మేము చర్చకు మరింత పెద్ద ఎత్తున తెచ్చే విధంగా భవిష్యత్తులో మా నాయకుడు కేటీఆర్ గారు కానీ మా నాయకులు హరీష్ రావు గారు కానీ తర్వాత కేసీఆర్ గారి తరపున కూడా ఒకవైపు బస్సు యాత్ర మరోవైపు పాదయాత్ర ఖచ్చితంగా ప్లాన్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఢిల్లీ చుట్టూ యాత్రలు చేస్తా ఉన్నారు, మేము తెలంగాణ ప్రజల చుట్టూ యాత్రలు చేస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజల కష్ట నష్టాల్లో భాగమవుతా ఉన్నాం మేము. కాబట్టి ఈ రోజు మీరు ఏ వర్గాన్ని గదిలించినా కూడా మీలాంటి జర్నలిస్టు మిత్రులు ఏ వర్గం దగ్గరికి పోయి మైకు పెట్టినా కూడా అందరూ కరాఖండిగా చెప్తుంది ఒకే ఒక్క విషయం, కేసీఆర్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ను ఇంటికి తోలాలని మాత్రమే చెప్తా ఉన్నారు. కాబట్టి 100% ధీమాతో 100% కాన్ఫిడెన్స్తో ఈరోజు మేము పనిచేస్తా ఉన్నాం. రైట్ నిఖిల్ రావు. రైట్, ఇక కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారితో మాట్లాడదాం. మానవతారాయ్ గారు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది విన్నారు కదా, ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ రావాలి అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనేది మీ నినాదంగా ఉంది. మరి మీ ప్రధాన బలం ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, కానీ అవేవి కూడా భూతద్దం వేసి వెతికినా కనిపించట్లేదు అని ఇటు ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కేసీఆర్ రావాలని కోరుకునేది ప్రజలు ఎవరు కోరుకోవట్లే, రైతులు ఎవరు కోరుకోవట్లే, ఎవరు కోరుకోవట్లే. బాలకాసు మనం చెప్పినట్లు వాళ్ళ కార్యక్రమాలు రైతులు ధర్నా చేపడితే ఆ రైతులు 4-5 వస్తున్నారు. ఆ రైతుల ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు 70-80 మంది ఉంటున్నారు. కాబట్టి వీళ్ళే కోరుకొని రైతుల పేరు చెప్తున్నారు. ఇంత విచిత్రంగా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఇలా పేద ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా హాయిగా ఉన్నారు.
పేదవాడు సన్నబియ్యం తింటూ ముద్ద ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పి తలుచుకుంటాడు. ఓ రేషన్ కార్డు రేపు ఆగస్టు 15వ తారీఖున మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. గతంలో వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఉమ్, కనీసమైనటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపట్టలేకపోతే పేదవాడికి ఏం అవసరం? కూడు గూడు. ఇందిరమ్మ ఇళ్ల రూపంలో మొత్తం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసాం. రెండో దశలో కూడా మళ్ళీ మంజూరు చేస్తాను. హైదరాబాద్లో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి కార్యక్రమాలు చేపట్టినాం. దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు? పాదయాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా వీళ్ళకి అధికారం మాత్రం మళ్ళీ రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు అసలు వీళ్ళని నమ్మరు. ఉమ్, వీళ్ళ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అది ఎప్పుడో 2023తోనే ఎక్స్పైరీ డేట్. ప్రతిదానికి ఒక మందుకు కానీ, గోళీకి కానీ, దేనికైనా టానిక్ Expiry కానీ date ఎక్స్పైరీ డేట్. ఆ ఎక్స్పైరీ డేట్ ముగిసిపోయింది. పరిపాలన వాళ్ళ పరిపాలన ముగిసిపోయింది. అవినీతి పీకల్లోతు గూరకపోయారు. కళ్ళ ముందు స్పష్టంగా ఉంది. విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పుడు అందరూ ఏమనుకున్నాడు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఫార్ములా 1 రేసులు అంటే? అసలు విచిత్రం అంశం ఏంటంటే ట్రయల్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓ మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు, రాజకీయాల లబ్ధి కోసం ఇట్లా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. విషయం ఏంటంటే పోలీసు విభాగం, ఏసీబీ వాళ్ళు మొత్తం ఛార్జ్షీట్ జడ్జి గారి ముందు పెడితే ఈయన పూచీకత్తు మీద ఉండి ఇప్పుడు ₹1,00,000 సురుటి, 2 జమానత్తుల మీద బయట ఉన్నాడు. కాబట్టి ట్రయల్ స్టార్ట్ అయిందంటే వేగవంతంగా విచారణ ప్రారంభమైంది. ఈ దస్తాలు ఒక ఐ విట్నెస్లు కాదు, ఇది ఆధారాల రూపంలో, డిజిటల్ రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. 2.5 ఏళ్ళు పట్టింది అయితే దీనికి 2.5 ఏళ్ళు పట్టింది. ఛార్జ్ షీట్ తప్పకుండా, ఛార్జ్ షీట్ అంటే నీ విచారణ అట్లే ఉంటుంది. వాళ్ళ లెక్క కేసీఆర్ పోలీసు, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ జడ్జి, కేసీఆర్ ఎవిడెన్స్, ఇక్కడ కూడా అంతే కదా, రేవంతే పోలీస్ కదా. వెంటనే అయిపోద్ది. కాంగ్రెస్ హయాంలో కూడా రేవంతే కదా పోలీసు, రేవంతే టీచరు, రేవంతే పోలీసు, రేవంతే సీఎం. ఎక్కడ ఆడ రేవంత్ పోలీస్ అయితే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా చెంచల కూడా, చర్లపల్లి జైలు కూడా సరిపోయేవి కాదు ఇప్పటికి. రేవంత్ రెడ్డి ఒక పారదర్శకంగా విచారణ సంస్థల విచారణ జరపాలని చెప్పి ఆయన చూసిండు. విచారణ సంస్థలే ఛార్జ్ షీట్ వేసి ఈరోజు కోర్టులో ఛార్జ్ షీట్ వేయటం వల్ల ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇక ముందుంది ముసళ్ళ పండుగ. కాబట్టి మేము ఏమంటామంటే ఇవాళ తలసరి ఆదాయంలో రాష్ట్రం 4,18,000 తీసుకుపోయిండు. కర్ణాటకతో పోటీ పడుతున్నాం. అదే విధంగా నిన్నగాక మొన్ననే ప్రపంచ బ్యాంకు, అదే విధంగా నీతి ఆయోగ్ చెప్పింది రేవంత్ రెడ్డి అప్పుల నియంత్రణ చేసిండు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిండు. అప్పుల నియంత్రణ చేసేదే ఉంది. అసలు అప్పులే పుట్టినప్పుడు అప్పుల నియంత్రణే కదా చేయాల్సింది. రోజా గారు ఒక్క నిమిషం, మానవతారాయ్ గారు, లేదు లేదు, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. అప్పుల నియంత్రణ చేశారు అని చెప్తున్నారు అంటే మీరు అప్పులు పుట్టట్లేదని చెప్పారు కదా మీరే. అప్పులు పుట్టినప్పుడు ఇంక అప్పుల నియంత్రణే కదా చేసేది. అప్పుల నియంత్రణ అంటే అది తెలివి, అదే కదా సోయిలేని మాటలు వాళ్ళు మాట్లాడేది. అప్పుల నియంత్రణ అంటే ఒక పద్ధతి ఉంది. వ్యాపారంలో కానీ ఏదన్నా తీసుకొచ్చిన అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంది చట్టంలో. ఆ చట్టాన్ని రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దాన్ని కుదించుకొని వడ్డీలు తక్కువ చేసుకొని భారం పడకుండా చేస్తండి. అది తెలివి అంటే, సోయ్ అంటే. కాబట్టి బరాబరా బరక తింటే ఏమైంది? తెలంగాణ కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా అయింది. ఇప్పుడు దివాలా తీయబడ్డ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గజీతగాళ్ళ లెక్క శ్రమిస్తాడని చెప్పి ప్రపంచ బ్యాంకు నేను చెప్పలే, ఇదే బీజేపీ మొన్ననే చెప్పింది, ఒక 20 రోజుల క్రితం చెప్పింది. నిన్ననే తలసరి ఆదాయంలో మిగతా రాష్ట్రాలని, మహారాష్ట్ర, తమిళనాడు అన్నిటినీ పోటీ పడి కర్ణాటకతో దగ్గరగా ఉన్నాం. ఇంకో సంవత్సరానికి అవకాశం, ఇంకొక సంవత్సరం అయితే తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు వెళ్తుంది. ఓకే, అయితే మానవతారాయ్ గారు, ఎస్ ఓకే ఫైన్, మీరు చెప్పిందంతా బాగుంది. మరి ఒకసారి హామీల విషయానికి వద్దాం. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ అభయహస్తం, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, వీటన్నింటిలో 420 హామీల్లో ఇప్పటి వరకు 100% అమలైనటువంటి ఒక్క హామీ చెప్పండి. ఒకటే. 100% ఎందుకు కనపడలేదు మేడం? ఇప్పుడు 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తుంది, వాస్తవం కాదా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చినది వాస్తవం కాదా? అదే విధంగా రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ 10 సంవత్సరాలు పట్టింది, సగం చేయలేకపోయారు. అట్లాంటిది రేవంత్ రెడ్డి సర్కారు 25,36,000 మంది రైతుల ఖాతాల్లో 20,651 కోట్లు వేసినాం, రుణమాఫీ చేసినాం. 37,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అదే విధంగా గృహజ్యోతి పథకం కింద 53 లక్షల మందికి 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇంకా అన్ని మేము అమలు చేయాల్సింది 2, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. అదే విధంగా మేము అమలు చేయాల్సింది ఏంది? ఆసరా పెన్షన్లు. వాటిని కూడా బరాబర్ ఎట్లాగూ ఆర్థికంగా మనం ప్రగతి పదంలో అన్ని రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాం. కాబట్టి తప్పకుండా ఆ హామీని కూడా అమలు చేస్తాం. రేపు కొత్త పెన్షన్లు, వాళ్ళు ఏమైనా కొత్త పెన్షన్లు ఇచ్చారా?
రేపు దాదాపు 2,15,000 మంది కొత్త పెన్షన్ల మంజూరు చేయబోతున్నాం. మరి కొత్త మొన్నటి వరకే రేషన్ కార్డులు మళ్ళీ మొన్న ఇచ్చింది కాకుండా మళ్ళీ మంజూరు ఇప్పుడు చేయబోతున్నాం. ఇవ్వబోతున్నారు కదా, మరి ఇన్ని రోజులు ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీలో టైం బౌండ్ ఉంది కదా, టైం లిమిట్ ఉంది కదా, దాని అవును, ప్రకారం టైం ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కడతాన కట్టినరా? అందుకే కదా వాళ్ళకి వాళ్ళ అధికారానికి దూరం అయ్యారు. వాళ్ళు కట్టలేదనే కదా వాళ్ళని ఇంటికి పంపించేశారు. ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్పుకుంటూ ఇటు కార్మికులని తర్వాత ఉద్యోగస్తుల్ని సముదాయించుకుంటూ వాళ్ళు పెట్టిన బకాయిల్ని కూడా ఇలా పదవి విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు 8,000 కోట్ల బకాయిలు పెడితే దశల వారీగా 6,000 కోట్లు తీర్చినమా తీర్చలేదా చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ఈసారి అవినీతి జరగకుండా విద్యార్థుల ఖాతాలో యాజమాన్యాలు విద్యార్థుల జుట్టు పట్టుకోకుండా విద్యార్థుల ఖాతాలో వేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భవిష్యత్తులో ఉండకుండా వాటిని కూడా దశల వారీగా తీర్చేందుకు కాంగ్రెస్ అది ప్రభుత్వాల బాధ్యతే కదా. ముందు ప్రభుత్వాలు ఏదైతే బకాయిలు ఉన్నాయో రేపు మీరు బకాయిలు పెట్టితే నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ వాళ్ళు క్లియర్ చేయాలి కదా. మళ్ళీ వస్తుందంటానికి 2034 వరకు రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పాలన ఉంటుందంటానికి ఈ యొక్క కులమానాలు చాలంటున్నా మేము. ప్రతి పేదవాడిని అడగని చెప్తాడు. ఇలా ప్రతి పేదవాడి స్పందన రేవంత్ రెడ్డి సీఎం, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలందరూ కూడా దీవిస్తుంటే ఎన్నికలు ఇన్ని చెప్పారు కదా. మీరు ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చిన మొత్తం లిస్ట్ చెప్పారు కదా, దాంట్లో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదాం. అవును, 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నేను చెప్తా కదా, 2 లక్షలు ఇస్తానన్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయటం రాలే. నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్పతనం కాదు. నోటిఫికేషన్లు ఇచ్చి పారదర్శకంగా వేగవంతంగా నియామకాలు చేపట్టిన వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చినోడు గొప్పోడు. అదే ఆయనే రేవంత్ రెడ్డి. నేనేమంటాను, 67,673 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినాం. వాళ్ళ 22 నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళ వల్ల కాల 17 నోటిఫికేషన్ లీకులు. అందుకే సీజేపీ చేసిన ఉద్యమాన్ని 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ చేపట్టింది. ఇక్కడ ఈ లీకుల వ్యవహారంలో 22 ప్రశ్నాపత్రాల్లో 17 ప్రశ్నాపత్రాల లీకులు. కాబట్టి మేము లీకులు లేకుండా గ్రూప్ 1 పరీక్షను 14 ఏళ్ల గ్రూప్ 1 పరీక్షను భర్తీ చేసి మట్టిలో మాణిక్యాలని ఇవాళ గ్రూప్ 1 అధికారులు చేసి వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ మాట రాకుండా ఎన్ని రకాల కుట్రలు చేసినా వాటన్నిటిని కూడా ఛేదించుకొని మీరు చెప్పేదానికి బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కొంచెం హాస్యాస్పదంగా నవ్వుతా ఉన్నారు మీరు చెప్పేదానికి. వెకిల్ నవ్వులు నవ్వుతూనే ఉంటారు. వెకిల్ నవ్వులు నవ్వుతూ ఇప్పుడు ఏనుగు పోతుంటే ఎన్నో మురుగుతుంటారు. మాకు నష్టమే లేదు. మేము దర్జాగా రాష్ట్ర ఇప్పుడు బీజేపీ వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? 40 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 18-20 లక్షల ఖాళీలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. బీజేపీ నాయకులతో మాట్లాడదాం. కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తుంది ఇయ్యాలనే గ్రూప్ 2 లో నోటిఫికేషన్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తుంది. టీజీపీఎస్సీ ప్రకటించింది. కాబట్టి మేము ఎక్కడ కాదు 2 లక్షల ఉద్యోగాల్లో 67,673 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇంకా 1,30,000 ఉద్యోగాలు తప్పకుండా నిరుద్యోగులకు న్యాయబద్ధంగా పారదర్శకంగా భర్తీ చేస్తాం. రైట్ అండి. ఓకే. సో రవి గారు, ఆ 2 పార్టీలు వాళ్ళ ధీమాలో వాళ్ళు ఉన్నాయి. మీరు కూడా మేమే ప్రత్యామ్నాయ పార్టీ, ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారు, ఈ 2 పార్టీలతో విసిగిపోయారు అనేటువంటి నమ్మకంతో మీరు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి మీ ధీమా? మా ధీమా ఏంటంటే ఈ 2 పార్టీల యొక్క ఫెయిల్యూర్స్, వైఫల్యాలు మా ధీమా. మొట్టమొదటిది వాళ్ళ వైఫల్యాలు. ఒకటి వాళ్ళ యొక్క మోసాలు, అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరిగిన మోసాలు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నటువంటి మోసాలు. అది మూడోది, ఈ 2 పార్టీలు అధికారం కోసము తాపత్రయపడుతూ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ప్రజల దృష్టిని ఏ విధంగా మరలుస్తున్నారో ఆ విధానము. ప్రజల దృష్టి మరచాలని ప్రయత్నం చేస్తే ప్రజలు బాగా మనసులో పెట్టుకుంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ అక్కరకు రాని అంశాలన్నిటినీ కూడా 2 పార్టీలు కుమ్మక్కయ్యి లేవనెత్తి ఈ యొక్క పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు వెళ్ళేలాగా చేస్తున్నారు. వీటన్నిటికీ నేను ఉదాహరణ చెప్తా. మొట్టమొదటిది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం. ముందు సరే మన పాదయాత్ర అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక చిన్న అబ్జెక్షన్ ఉండదు. మీ వెనక అయితే స్క్రీన్ కనిపిస్తుంది, అందులో బండి సంజయ్ గారి ఫోటో కనిపించట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో
అత్యంత ఎక్కువ కిలోమీటర్లు పాదయాత్ర చేసింది బండి సంజయ్ గారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 6 విడతలుగా పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని కేసీఆర్ గారి నియంతృత్వానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అమలు చేయలేనటువంటి హామీలకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి, అత్యంత ఎక్కువ పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క ఫోటో మీ స్క్రీన్లో కనిపించట్లేదు కాబట్టి నాది ఒక అభ్యంతరం తెలియజేస్తున్నా, కొంచెం తప్పకుండా వేయండి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ఎవరైనా చేయొచ్చు, రాజకీయ పార్టీల యొక్క అది బాధ్యత కూడా అనుకోవచ్చు, హక్కు కాదు బాధ్యత కూడా అనుకోవచ్చు. కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ అంశం పైన మనం చర్చ చేస్తున్నాం. కేటీఆర్ గారు మీరు పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్ళి ఏం మాట్లాడతారు? జస్ట్ 2 సంవత్సరాలు కూడా కాలేదే, మీ హయాంలో జరిగినటువంటి గాయాలన్నిటికీ ఇంకా మలాం పూసుకుంటూనే ఉన్నామా? ఇంకా తగ్గలేదు కదా. అప్పుడే మీరు పోయి ఏం చేస్తారు? ఆ గాయాలపైన కారం జల్లి మళ్ళీ ఆ గాయాల్ని మళ్ళీ గుర్తు చేస్తారా? మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్క హామీ రైతుల గురించి అండి, వీళ్ళు చెప్పినాయే. తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళు చెప్పినాయి, కేసీఆర్ గారు చెప్పినాయి. 20 లక్షల కౌలు రైతులు ఉన్నారు, 40 లక్షల కుటుంబాలు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాయి. వీళ్ళ హయాంలో జరిగింది ఏంటండి? వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయంలో వీళ్ళకైతే ఒక చిన్న పథకం చెప్తానండి, ఉదాహరణకి అన్నేందుకు ఒక చిన్న పథకం, వ్యవసాయ యాంత్రీకరణ అనే ఒక పథకం ఉండే. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టాలి. ఆ యాంత్రీకరణ పథకానికి వాళ్ళ 9.5 సంవత్సరాల కాలంలో 8 సంవత్సరాలు 0 బడ్జెట్ కేటాయించింది, 0 ఖర్చు చేసింది కూడా 0. ఇది వ్యవసాయం గురించి. రైతు రుణమాఫీ ఎట్లాగో చేయలేదు. సరే, 2014లో హామీ ఇచ్చారు, 2018లో కూడా హామీ ఇచ్చారు, రైతు రుణమాఫీ ₹1 కూడా చేయలేదు. దాని తర్వాత రైతులకు రుణాలు కూడా దొరకలేదు. ఉన్న రుణాలని రెన్యువల్ చేసుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ పోయారే కానీ రైతులందరూ కూడా ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు, రుణాలు కూడా కొత్తగా కల్పించలేదు. ఇది రైతుల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈయన ఇంత చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇంకా దారుణంగా మోసం చేసి, ఇంతకుముందు నిఖిల్ గారు చెప్పినట్టుగా ఇంటింటికి పోయి ఆ పత్రాలు ఇచ్చేసి మేము వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామని చెప్పేసి అరాజ్ పాడినట్టుగా పాడి రైతులను ఇంకా దారుణంగా మోసం చేసినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. ఎందుకు చెబుతున్నారంటే కేవలం 100 రోజుల్లో రైతుకు సంబంధించిన ఈ యొక్క రైతు బంధు పథకం కింద ఈరోజు ఓటేయండి, రేపు పోయి 15,000 తెచ్చుకోండి, అంత దారుణమైన మోసం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, ఆ ప్రభుత్వానికి పేరు పెట్టాలని ఏ విధంగా పాలన ఉంది అని అనుకుంటే ఒకటే పేరు పెట్టచ్చు, ఫేక్, ఫ్రాడ్ అండ్ ఫెయిల్. ఫేక్ ఎందుకు అంటున్నారంటే నేను చెప్తున్నా, ఫేక్ ఎందుకు అంటున్నానంటే ఫేక్ హామీలు ఇచ్చిరండి, ఒక్క హామీ కూడా నిజమైన హామీ ఇవ్వలేదు. 420 హామీలు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఫేక్ హామీలు ఇచ్చారు. ఫ్రాడ్ ఏంటి? 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రేపొద్దున పోండి 15,000 తెచ్చుకోండి, అది ఫ్రాడ్, మోసం. దాని తర్వాత పోనీ సరే రకరకాల సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అంతకుముందు కేసీఆర్ గారు చేసి పెట్టిపోయిన అప్పులు కావచ్చు, వేరే సమస్యలు కావచ్చు, పోనీ కొంచెం టైం తీసుకోనన్నా అమలు చేస్తారేమో అని అనుకుంటే శ్వేతపత్రం విడుదల చేశారు. సంవత్సరం అయిపోయింది, 100 రోజులు హామీ పక్కన పెట్టేసేయండి, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంది దేశం మొత్తం మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇందులో ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడు. ఈయన చెప్పిన తర్వాత ఈయన ఏం చెప్తున్నాడు, నాకు నవ్వు వస్తుంది. మానవతారాయ్ గారు చెప్తుంది ఏంటంటే ముద్దకి తలుచుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అంటున్నారు, ముద్దకు తలుచుకోవట్లేదు, తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారో మీరు నిన్నగాక మొన్న పెట్టినటువంటి 22A 4 లక్షల ఎకరాల భూమి హైదరాబాద్తో సహా 22Aలో పెట్టిరండి, 22Aలో పెట్టిరు. వాళ్ళు కనీసం ఎవరికైనా అవసరం ఉంది, పెళ్ళికో దేనికో సావుకో డబ్బులు అవసరం వచ్చి ఏదైనా స్థలమో పొలమో అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి. మీరు ఏం చెప్పారు సార్? ధరణిని తీసేసి దాంట్లో మొత్తం సంస్కరణలు తీసుకొచ్చి అందరికీ అనువుగా చేస్తామని చెప్పారు. ఎటుపోయింది సార్ మీ హామీ? ఏమైంది సార్? అరే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులండి, వాళ్ళ విరమణ పొందిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇవ్వడానికి కూడా సతాయిస్తే ఎట్లా?
రైతులకు ఎట్లాగో మీరు ఏం చేయట్లేదు, సామాన్య ప్రజలకు కూడా ఏం చేయట్లేదు, కనీసం గవర్నమెంట్కి సర్వీస్ చేసిన ఎంప్లాయీస్ కూడా మీరు డబ్బులు కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు కదా. అందుకే నేను ఫెయిల్ ప్రభుత్వం అంటున్నా. మీరేమంటున్నారు? ముద్ద ముద్దకి తలుచుకుంటున్నారు కాదు, తిట్టుకుంటున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఏదైనా జరిగిందా అంటే ఆ మార్పు కేవలం ఆర్టీసీ బస్సుల్లో మగవాళ్ళను కూడా గౌరవించండి, వాళ్ళకు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చోబెట్టండి. ఈ మార్పు తప్ప ఏమైనా జరిగిందో చూపించండి. ఓకే, తెలంగాణ ప్రజలు అడగండి. రైట్. నేను ఇంకో విషయం కూడా అయితే చెప్తాను. మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళ వైఫల్యాలే మాకు సోపానాలు అన్నారు. నేను అక్కడికి వస్తున్నా. అంటే మీరు చేసేది ఏం లేదా? మీరు మరి ప్రజలకు మీరు ఏం చెప్పి నేను ఒక విషయం చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు ఎవరైనా తీసుకోండి మేడం, ఎప్పుడు కూడా దృష్టి మరల్చే మాటలు మాట్లాడరు. మా యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునే మాటలు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారికి బాగా అలవాటు. ఆయన చేయలేక ఆయన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కిషన్ రెడ్డి గారి పైన లేదా మా బీజేపీ మంత్రులపైన వేయడానికి, వాళ్ళపైన పొరపాటును వాళ్ళపైన తోసేయడానికి అంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది? మీరే అనేక సార్లు కంట్రోల్ తప్పి ఆ నాలుకకి కంట్రోల్ లేక తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు, కాళ్ళకు చెప్పులు ఎత్తుకోబోయేలాగా చూస్తున్నారు అని చెప్పేసి మీరే తెలంగాణ రాష్ట్రం యొక్క రెప్యుటేషన్ మీరే ఖరాబ్ చేసి మీరే దాన్ని అంత మొత్తం నాశనం చేసేసి అదేదో సివిల్ స్కోర్ మైనస్ అయింది అంటారు కదా, అట్లా మైనస్ చేసేసి కిషన్ రెడ్డి గారి పైన లేకపోతే బీజేపీ పైన తోసేస్తే ఏమవుతుందండి? ప్రజలకు తెలియదా? ప్రజలకు అర్థం కాదా? అంత కూడా తెలంగాణ ప్రజలు విఘ్నులు కాదా? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. మీ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారండి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, ఇంజనీరింగ్ 3వ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. ఇంజనీరింగ్ సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీజులు కట్టాలా. 1,00,000 రూపాయలు, 1,00,000 అటు ఇటుగా 10,000 అటు ఇటుగా కట్టాలా. ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు నేను ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన, నేను ఏదైనా కాలేజీలో నాకు 3వ కౌన్సిలింగ్లో 2వ కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది. ఇంతకుముందు వరకు ఏమవుతుండేనంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ పోను 30,000 20,000 రూపాయలు కట్టి రిపోర్ట్ చేస్తే సీట్ ఫిక్స్ అయ్యేది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఫీజు కట్టాలి, 1,00,000 రూపాయలు మొత్తం కట్టాల్సిందే. కడితేనే ఆ సీటు రిజర్వ్ అవుతుంది. కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా కింద వచ్చిన సీటు రిజర్వ్ అవుతుంది, లేకపోతే సీటు రిజర్వ్ కాదు. నేను చదువుకు దూరం అవుతా. నా దగ్గర 1,00,000 రూపాయలు లేవండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా దగ్గర 1,00,000 రూపాయలు లేవు కట్టడానికి, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? నేను చదువుకు దూరమైనట్టు కాదా? విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఇంత పెద్ద హోదాలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి మీకు కనీసము దీనిపైన జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముద్దకి తలుచుకుంటారా, తిట్టుకుంటారా? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను. లాస్ట్ పాయింట్ చెప్తాను. ఏమండి, హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి ప్రతి మెట్రో పిల్లర్కి ఇంత పెద్ద పోస్టర్లు వేసుకున్నారు. అందరూ చూసింటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసింటారు. 1,00,000 ఇండ్లు కాదు కదా, ఒక్క ఇంటికైనా మీరు ₹1 తీసుకోకుండా దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు 6,00,000 రూపాయలు కట్టాలంట. 6,00,000 రూపాయలు కడితే మీరేంది ఇచ్చేది? మీరు ఇస్తారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వాళ్ళు కట్టుకోరా? 6,00,000 రూపాయలు మీకు కడితే మీరు కట్టేది ఏంది? నాకు అర్థం కాదు. 6,00,000 రూపాయలు కట్టాలా? అరే 6,00,000 రూపాయలు కాదు, మీరు ఆ మెట్రో పిల్లర్కి వేసినటువంటి ఒక్కొక్క యాడ్ మొత్తం ఖర్చు దాదాపు 100-200 కోట్లు అయింటది. ఆ 100-200 కోట్లు వేసుకుంటే ఎన్ని ఇల్లు కట్టేవాళ్ళండి? మానవతారాయ్ గారు మీరు వినండి, ఒక్కసారి వినండి. మానవతారాయ్ గారు ప్లీజ్ వినండి. మీరు విద్యార్థుల సమస్యల గురించి ఇంతసేపు మాట్లాడినా దాని గురించి మీరేమైనా చెప్తారా? మీరు విద్యార్థుల సమస్యల గురించి మీరు కొట్లాడిన వాళ్ళు, యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పైన మీ గలం విప్పిన వాళ్ళు, మీకు బాధ అనిపిస్తలేదా? వీటన్నిటి గురించి మాట్లాడరా? నేను ఇంకొక చిన్న పాయింట్, లాస్ట్ పాయింట్ నేను కంక్లూజన్ చెప్పి వదిలేస్తానండి. ఏమండి, తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరినీ ఒక్కసారి చూడండి. ఏ మంత్రి అయినా ఆ శాఖకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకొని ఆ యొక్క బాధ్యతను 100% నెరవేరుస్తున్నారా? వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అంటే వీళ్ళు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడేది ఏంటో తెలుసండి? క్షుద్ర పూజలు చేస్తున్నారంట ప్రభుత్వం పైన. దేవాలయాల్లో అంటే హిందూ దేవాలయాల పైన మళ్ళీ వీళ్ళు విషయం వెళ్ళగక్కుతున్నారు. అవసరమా అండి? నేనేమంటా, ప్రభుత్వంలో ఉన్నారు, మీ పైన బాధ్యత ఉన్నది, అంత పెద్ద బాధ్యత ఇచ్చినారు, బాధ్యతాయుతంగా మాట్లాడండి. మీరు చేసిన పని చెప్పుకోండి. హరీష్ రావు గారు పోయేసి క్షుద్ర పూజలు చేసినంత మాత్రాన మీకేమైనా అవుతుందా? మీరు పని చేసింది చెప్పండి. లేనప్పుడు విశ్లేషకులు అంతసేపు చాలా ఓపికగా ఆయన వింటా ఉన్నారు, ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే.
కోటేశ్వర గారు, అన్ని పార్టీలు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ని టార్గెట్ చేశాయి. ఎవరెవరి వ్యూహాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధే మళ్ళీ గెలిపిస్తుందనేటువంటి ధీమా వాళ్ళది. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ వైఫల్యాలు ప్లస్ బీఆర్ఎస్ఏ కావాలి అని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే చాలా బాగుండేది అనేటువంటి ప్రజలు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఇక బీజేపీ మాత్రం ఈ రెండింటితో చాలా విసిగిపోయి ఉన్నారు. మేము మాత్రమే ప్రత్యామ్నాయము ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో, సో అధికారం మాదే, డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ తథ్యం అనేటువంటిది వీళ్ళు ఉన్నారు. సో దీనికోసం అన్ని పార్టీలు కూడా పాదయాత్రలకి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఈ యాత్రల వల్ల అంత ధైర్యంగా ప్రజల్ని ఎదుర్కొనేటువంటి ఈ పార్టీ నాయకులు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం ఉందంటారా? రోజా గారు, 3 పార్టీలు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, మరొక ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను చూసినప్పుడు అక్కడ బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం కానీ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపడానికి ఆపసోపాలు పడుతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు రవికుమార్ గారు చెప్పారు, ప్రభుత్వాల వైఫల్యాలే మాకు ఆలంబన అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు కూడా చేసింది అదే. యూపీఏ హయాంలో జరిగినటువంటి వైఫల్యాలని, సమస్యలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి భ్రమలు కల్పించి ఆయన అధికారానికి వచ్చారు. ఇప్పుడు ప్రతి పార్టీ చేస్తున్నది అదే. గడిచినటువంటి 15-20 సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో చూసినా కానీ ప్రతిపక్షం చేసేది ఏమీ లేదు. ప్రభుత్వ పక్ష యొక్క వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అందుకని ఇక్కడ కాంగ్రెస్ వాగ్దానాలను అమలు జరపడంలో కొంతమేరకు కొన్నిటిని అమలు జరిపింది, అత్యధిక భాగం అమలు జరపడానికి ఇబ్బందులు పడుతూ ఉంది. దాన్ని అడ్మిట్ చేయడానికి ఏ అధికార పక్షం కూడా అంగీకరించదు. అదే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా జనం తప్పు చేశారు అని పశ్చాత్తాపడుతున్నారు. మాకు తిరిగి పట్టం కట్టడానికి ఉత్సాహపడుతున్నారు అనేటువంటి ప్రచారం మొదటి నుంచి కూడా ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. పోనీ దానికి అనుగుణంగా ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ కి ఏమన్నా జనం ఓట్లు వేశారా అంటే, అంతకుముందు అసెంబ్లీలో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా తగ్గిపోయింది. అందుకని ఎవరికేమో వాళ్ళు ఆడుతున్నారు. ఇక బీజేపీ ఇక్కడ అధికారంలో లేదు కనుక మరి బీజేపీ గురించి మనం ఏం మాట్లాడుకోవాలా? బీజేపీ 2 ఇంజన్ల పాలన గురించి, లేకపోతే బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటివి. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో 4,000 సామాజిక పెన్షన్స్ ఇస్తా ఉంటే ఇక్కడ 2,000 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. 2 చోట్ల కూడా నాణ్యమైనటువంటి సన్నవ్యయం ఇస్తున్నారు. మరి ఈ పథకాలన్నీ ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దేశానికే రోల్ మోడల్ గా ఉంది గుజరాత్ అని చెప్పుకున్నటువంటి గుజరాత్ లో ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్స్ ఎన్ని? ఇట్లాంటి పథకాలు ఎక్కడన్నా అమలు జరుగుతున్నాయా? అందుకని ఈ పథకాల అమలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలు ఎవరు అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ గురించి రవికుమార్ గారు చెప్పారు. ఎస్, ప్రాబ్లం ఉన్నమాట నిజం, చెల్లించడం మాట నిజం, ఇబ్బందులు పడుతున్న మాట నిజం. మరి ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వామిగా ఉన్నారే, అక్కడ సమస్య ఏంటి? అక్కడ కూడా ఇదే కదా ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉన్నది. ఆరోగ్యశ్రీకి నిధులు చెల్లించకపోవడంతో మేము ఆపేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా చెప్తున్నాయి. అందుకని మనం ఒక పార్టీని విమర్శించే ముందు మనం అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి చోట్ల ఏమిటి, లేదా మనకే పూర్తి అధికారం ఉన్నటువంటి చోట్ల ఏమిటి అనేటువంటి కూడా చెప్పాలి. అందుకని 2 ఇంజన్ల పాలనతో మేము తెలంగాణని ఉద్ధరిస్తూ ఉంటున్నారు. ఓకే, మీరు చెప్తున్నది నిజమే అనే దానికి ఆధారం ఏమిటి?
2004 నుంచి మధ్యప్రదేశ్లో నేనేం అనలేదు, బీజేపీ ఉద్ధరిస్తాము, రాష్ట్ర వస్తామని ప్రభుత్వం అనలేదు. మధ్యలో ఒక ఏడాది మినహా మీరు వచ్చేదే ఉద్ధరించడానికి మధ్యలో ఒక కదా? ఏడాది నేనేం మినహా అనలేదు. మొత్తం ఆయన కాలం అన్నారని అంతా చెప్తున్నారు ఆయన. బీజేపీ ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ సర్కారు ఉన్నది. మరి ఆ మధ్యప్రదేశ్ పరిస్థితి ఏమిటి వాళ్ళ? మానవాభివృద్ధి సూచికల్లో కానీ, దారిద్ర్యంలో కానీ, లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాల్లో ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్? ఎందుకని 2 ఇంజన్ల పాలనలో అంత దరిద్రంలో ఆ రాష్ట్రాన్ని ఉంచారు? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఎక్కువ కాలం, లేదా బీహారు వాళ్ళ మిత్రులు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలే కదా. ఈ 2 ఇంజన్ల పాలన ఎందుకని అక్కడ ఫలితాలను ఇవ్వలేదు? అక్కడ ఇవ్వని ఫలితాలు ఆ తెలంగాణలో లేదా మరొక రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు అనేటువంటిది సమస్య. అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే మనం 2024లో చూసాం. అక్కడ 3 పార్టీలు ఒక కూటమిగా కట్టినప్పటికీ కేవలం తెలుగుదేశం, జనసేన పార్టీ మాత్రమే మేనిఫెస్టో మాది అని చెప్పేసుకుంటే బీజేపీ మాకేం సంబంధం లేదన్నట్టుగా పక్కకు పెట్టేసింది. అవును. మరి అటువంటి పార్టీ మేము 2 ఇంజన్ల పాలనతో తెలంగాణను ఉద్ధరిస్తామంటే ఎట్లా నమ్ముతారు? అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. రాష్ట్రానికి సమస్యలు ఉన్నమాట వాస్తవం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి అంత తేలిక ఏమి కాదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు అంటే ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు మేం చేస్తున్నటువంటి అభివృద్ధి మమ్మల్ని చూసే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలే కదా ప్రతిబింబిస్తూ ఉన్నాయి, అవే కదా మరి మా విజయానికి మెట్లుగా మారుతున్నాయి అని చెప్తున్నారు కదా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉప ఎన్నికల్లో కావచ్చు, స్థానికల్లో కావచ్చు వచ్చినటువంటి రిజల్ట్ అంతా కూడా మేం చేస్తున్నది చూసే కదా మమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు అనే కదా వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. ఉప ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మరి నవీన్ నితిన్ ఆయన ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు, ఆయన ఖాళీ చేసినటువంటి స్థానంలో బీజేపీకి ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది అసలు పెట్టని కోట వాళ్ళకి బంకీపూర్ పెట్టని కోట. 30 సంవత్సరాల నుంచి పెట్టని కోట. ఎప్పుడు కూడా 60% పైన ఓటింగ్, 72% ఓటింగ్ కూడా తెచ్చుకున్నటువంటిది. అందుకని దేశంలో అన్ని ఒకే విధంగా ఉంటాయని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, నిన్న కాక మొన్న ఎల్ఐసిలో ఎంత రహస్యంగా, రహస్యం ఏం లేదు, పేపర్లలో వచ్చిందండి. రహస్యం ఏందండి? రహస్యం నాకు అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక నిమిషం పేపర్లో వచ్చింది. మాట్లాడకూడదు. రహస్యం అయితే పేపర్లలో వస్తే రహస్యం అంటారా? అది ఎట్లా జరిగిందో ఎంత జరిగిందో బ్యాంకర్లకు కూడా ఎట్లా తెలియకుండా జరిగింది? రహస్యంగా కొన్ని గంటల్లోనే ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో కూడా వచ్చింది. మీరు అది కూడా చదవండి. నాయనానికి అన్ని చదువు, అన్నిటికీ చెప్తాం. నాణానికి 2 వైపులా చెప్తాం. మేము కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. మేము 2 రకాలుగా చెప్తాం. అప్పుల గురించి మీరు మాట్లాడిన 10 నిమిషాల్లో, మీరు మాట్లాడిన 10-12 నిమిషాల్లో మొత్తం ఒక్క విషయమైన పారదర్శకంగా మాట్లాడారా? ఒక్క విషయమైనా మీరు బీజేపీ పైన మీకున్న అక్కసును వెళ్ళగక్కుతున్నారే గానీ ఎర్ర చొక్కా వేసేవాళ్ళు ఎక్కడైనా చెప్పండి. సంక్షేమ పథకాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో నేను చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారో చెప్పండి. వృద్ధులు, వితంతువులు, మహిళలు, ఒంటరి మహిళలకి ఎంతెంత మీరు ఇస్తున్నారో చెప్పండి. ఎట్లా బతుకుతారు? ఏ విధంగా బతుకుతారండి? నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడమంటారు. కోటేశ్వరరావు గారు మీరు ఎట్లా తీసుకొస్తారు? కోటేశ్వరరావు గారు వినండి, నా సమాధానం వినండి సార్. చెప్పండి. కోటేశ్వరరావు గారు, చాలా సంతోషం. మా యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి ఉన్నట్టుగా ఉన్నదా లేదా, పథకాలు అట్లా ఉన్నాయని చెప్పేసి మీరు ప్రశ్న వేస్తున్నారు. మీరు ఉదాహరణకి మధ్యప్రదేశ్ని ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు గత 3 టర్ములుగా బీజేపీ విజయవంతంగా ప్రభుత్వాన్ని నిర్వహించి మళ్ళీ గెలిచింది. మీకు కొలమానం కావాలి, మీకు కొలమానం వినండి సార్, అరే వినండి, మీకు కొలమానం కావాలి అంటే ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే మీరు కొలమానంగా భావిస్తే సరిపోతుంది. అంతకు మించి మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ వినండి సార్, ఒకవేళ మీకు దానితో సంతృప్తి లేకపోతే, ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంతృప్తి లేకపోతే మీరు ప్లీజ్ దయచేసి మధ్యప్రదేశ్ పోండి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. చెప్పండి, తెలంగాణలో ఇట్లా పథకాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఇట్లాంటి పథకాలు లేవు, అయినా మీరు బీజేపీకి ఎందుకు ఓటేస్తున్నారు అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ప్రచారం చేయండి సార్. మిమ్మల్ని ఎవరు ఆపరు కదా, చేయండి. మీరు తెలంగాణ సమస్యల
అంశాలపైన మాట్లాడకండి. మీకు కొలమానం మీరు ఎప్పుడైనా కానీ కంపేర్ చేస్తే యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, తెలంగాణ విడిపోయినప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉండాలా అక్కడ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఇక్కడ ఏ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి. మీరు రెండు కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి సార్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి సార్, అక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్, ఇక్కడ రాజధాని అంటే రాజధాని నుంచి ఆదాయం బాగా వస్తుంది కాబట్టి ఆ డబ్బులని చూపించి మరి సరే అభివృద్ధి చేస్తున్నారు, ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏపీ పరిస్థితి అట్లా లేదు కదా సార్, మీరు ఆంధ్ర వాళ్ళే కదా, మీకు అంత కక్ష ఎందుకు ఆంధ్ర పైన నాకు అర్థం కాదు. ఒకటి. రెండోది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పింఛన్లు ఇంత ఇస్తున్నారా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? మీకు అంత బాధగా ఉంటే ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే సన్నబియ్యం ఇవ్వట్లేదో, ఎక్కడెక్కడైతే పింఛన్ ఇంత అమౌంట్ ఇవ్వట్లేదు అక్కడ పోయి ప్రచారం చేయండి. రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని మీరు రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని అక్కడ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, ఇక్కడ రాజస్థాన్ లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో, యూపీలో ఎందుకు ఇవ్వట్లేదు చెప్పేసి రేవంత్ రెడ్డి బొమ్మ నెత్తి మీద పెట్టుకొని నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి బొమ్మ పట్టుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన ఏమన్నాను, మీరు సీనియర్ విశ్లేషకులు అని చెప్పారు కదా. సీనియర్ విశ్లేషకులు అన్నిటినీ సరిగ్గా విశ్లేషించాలి. ఆయన మాట్లాడిన 14 నిమిషాలు కేవలం మీరు మాట్లాడిన 14 నిమిషాలు కేవలం బీజేపీ పైన మీ అక్కసుని వెళ్ళగక్కడానికే ప్రయత్నం చేశారు. మేడం మీరు చూడండి, లేకపోతే నేను ఇంత రియాక్ట్ అవ్వను. మీరు విశ్లేషకులు అన్నారు కదా, అట్లాంటప్పుడు అన్నిటినీ సరైన పద్ధతిలో విశ్లేషణ చేయాలి. మీరు స్టార్టింగ్ లో మీరు కాన్సంట్రేట్ చేయలేదేమో, ఆయన కాంగ్రెస్ ని కూడా ఎండగట్టారు. అధికారం ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీతో ఎర్ర చొక్కా వాళ్ళు అధికారం పంచుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీతో ఎర్ర చొక్కా వాళ్ళు అధికారం పంచుకుంటున్నారు. ఉన్న విషయం చెప్తున్నా నేనేమన్నా ఆయన ఏమైనా హ్యూమిలేట్ చేస్తున్నా, నేనేమన్నా ఆయన ఉన్న విషయం చెప్తున్నా. మీరు ఎర్ర చొక్కా అని చెప్పేసి చూడండి, ఆయన ఎర్ర చొక్కా వేసుకున్నారు, ఆయన కాదని చెప్పండి, ఆయనకు వామపక్ష భావజాలం లేదని ఒప్పుకోమని చెప్పండి. రవి గారు ఒక్క నిమిషం. కోటేశ్వర గారు, నాదొక్కటే సూటి ప్రశ్న. మేము బీహార్ మాదిరి, ఉత్తరప్రదేశ్ మాదిరి, మధ్యప్రదేశ్ మాదిరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము పాలన చేస్తాము, ఈ పథకాలను నేను పక్కన పెడతామని చెప్పేసి బీజేపీ నాయకులకు చెప్పే ధైర్యం ఉందా? సూటి ప్రశ్న అది. సమాధానం చెప్పరా? మీకు కూడా ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్పేసి మీరు బీహార్కి, యూపీకి, మధ్యప్రదేశ్కి ఎక్కడెక్కడ అక్కడ పోతారా? చర్చ జరుగుతూ ఉంది, పాదయాత్ర పైన చర్చ జరుగుతూ ఉంది. ఏమండి, పాదయాత్ర పైన చర్చ జరుగుతూ ఉంది. మరి పాదయాత్ర ప్రచారం చేయండి. రవి గారు మీరు ఆగండి. మానవతరాయ్ గారు, ఇప్పుడు రవికుమార్ గారు ఉన్న మాట అంటే తట్టుకోలేకపోతాడు, ఉలిక్కి పడతాడు. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూసుకొని తట్టుకోలేక తిట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరిని తిట్టుకున్నారో, ఎవరిని తన్నారో అర్థమైపోయింది. 25,000 ఓట్లు కాస్త 13,000కు పడిపోయింది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మరి రేవంత్ రెడ్డిని ప్రజలు పొగిడారా, తిట్టారా అనేది తెలిసిపోయింది అక్కడ. కాబట్టి మీరు ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకోండి. మీ రాహుల్ గాంధీని ఏ రాష్ట్రంలో తన్నారు, మీ రాహుల్ గాంధీని ఏ రాష్ట్రంలో తన్ని పంపించారు? నేను ఒకటే మాట అడుగుతున్నా, మీ రాహుల్ గాంధీని ఏ రాష్ట్రంలో తన్ని పంపించారు? మరి జూబ్లీ హిల్స్ లో మమ్మల్ని తన్నారు కదా ప్రజలు, మిమ్మల్ని ఏ రాష్ట్రంలో తన్నారు? దానికి సమాధానం చెప్పండి. పద్ధతి కాదు ఇది. డిబేట్ లో ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకోరు జోక్యం చేసుకోవాలి. రాయ్ గారు మాట్లాడండి, మానవతరాయ్ గారు మాట్లాడండి. డేటా ఇష్యూ ఉన్నట్టుంది, నెట్వర్క్ ఇష్యూ. రైట్, ఓకే. నిఖిల్ గారు, భారతీయ జనతా పార్టీ మిత్రులు ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఒకవైపు ఎన్ని పడితే అన్ని రకాలుగా కేవలం బీఆర్ఎస్ని ఎదుర్కోలేక ప్రజాబాహుల్యంలో ఏ రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు.
మరి అవన్నీ అంటే గౌరవం, అనేక విషయాల మీద అవగాహన ఉన్నది అని అనుకుంటా ఉంటాము. కానీ వారు మాట్లాడే పరిస్థితి ఎట్లా ఉందంటే మన తెలంగాణలో చెప్తున్నట్టుగా ముఖం బాగలేక అద్దమ్మగలు కొట్టినట్టు ఉంది పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు అని అన్నారు. ఇక నోటికి ఏది వస్తుంది చెప్తానే ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణలో నిజంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగం కుదేలైపోతే 2001 నుండి 2014 వరకు 13 సంవత్సరాల పాటు గుజరాత్ రాష్ట్రాన్ని నడిపిన మీ నరేంద్ర మోడీ గారు ఎన్నడూ కూడా ఆలోచన చెయ్యని విధంగా 6 దశాబ్దాల పాటు ఇదే భారతదేశాన్ని నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కనీసం ఆలోచన చెయ్యని విధంగా రైతుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించే ఆలోచన చేసింది మా కేసీఆర్ గారి ప్రభుత్వం. మేము ఆ ఆలోచన చేసి రైతు బంధు అనే పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాన్ని కాపీ కొట్టి భారతదేశ వ్యాప్తంగా పిఎం కిసాన్ అనే పథకాన్ని తెచ్చిండ్రు వీళ్ళు. ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వాళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణలో వ్యవసాయ రంగం కుదేలైందని మాట్లాడుతూ ఉంటారు. పంజాబ్ను తలదన్నే రీతిలో తెలంగాణ రైతులంతా కూడా ధాన్యం పండిస్తూ ఉంటే ఇంత ధాన్యాన్ని మేము కొనలేము, ఇంత ధాన్యాన్ని మేము స్టోర్ చేయలేము, స్టోరేజ్ కెపాసిటీ మా దగ్గర లేదు అని FCI కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతులు ఎత్తేసేదాకా పోయింది తెలంగాణ డెవలప్మెంట్. దాన్ని ఈరోజు వాళ్ళకి కనబడదు. ఇదే తెలంగాణలో ఇదే కేసీఆర్ గారి నాయకత్వం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ అనే పథకాన్ని మేము తీసుకొస్తే హర్ఘర్ జల్ అనే పథకంగా దాన్ని కాపీ కొట్టింది ఇదే భారతీయ జనతా పార్టీ. వీళ్ళు వచ్చి కేసీఆర్ గారు ఏం చేయలేదు అని ఒకవైపు వీళ్ళు చెప్తా ఉంటారు. పబ్లిక్ డొమైన్కి వచ్చి వీళ్ళు నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వందలాది అవార్డులు ఇచ్చింది కదా ఇదే తెలంగాణకు, ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో. అవన్నీ పక్కన పెడుతూ ఏది పడితే అది మాట్లాడాలని చెప్పి అబద్ధాలని ఈరోజు వండి వార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకొక అడుగు ముందుకేసి అబద్ధాల రేవంత్ రెడ్డి గారి అనుంగ శిష్యుడిగా ఈరోజు మానవతి రాయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినా అని అనేక సార్లు చెప్తా ఉన్నారు. చెప్తూనే ఇదే ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి నిన్నగాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండి వీళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినరు. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా అడుగుతా ఉన్నా ఈరోజు మీ ముఖ్యమంత్రి గారికి కనీసం తను ఎమ్మెల్యేగానో ఎంపీగానో పనిచేసిండ్రు కదా, ఆ అప్లికేషన్ ఫాము నామినేషన్ ఫామ్ నింపగలుగుతాడా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతవరకు ఎందుకండి కాన్స్టిట్యున్సీ అనే పదాన్ని తప్పులు రేయకుండా రాయగలుగుతాడా వాళ్ళ ముఖ్యమంత్రి? మానవతి రాయ్ గారు రాయగలుగుతారా? ఇవన్నీ పక్కన పెడితే ఏది పడితే అది మాట్లాడడం. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కదా, కనీస ఆలోచన లేదు కదా, బేసిక్సే లేదు కదా. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని ఏ రకంగా మాట్లాడినో మనం చూసినాం కదా. అమెజాన్ వాళ్ళ కంపెనీని ఇనాగ్రేషన్కి పోయి అమెజాన్ వెబ్ సిరీస్ అని మాట్లాడుతూ ఉన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి వెబ్ సిరీస్కి తేడా తెలియని నాయకుడు వాళ్ళ ఈరోజు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. సరే, అది కూడా పక్కన పెడుతూ ఏ రకంగా అబద్ధాలను వల్లవేస్తూ ఉంటారు అని అంటే, ఫీజు రీఎంబర్స్మెంట్ కేసీఆర్ గారు పెండింగ్ పెడితే ఈరోజు మేము క్లియర్ చేస్తూ ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మేము అధికారంలో 2014లో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 1800 కోట్లు ఉంటాయి. మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసినాం. మరి అది బకాయిలు కాదా? మీరు పెట్టింది కాదా? మీ చేతగాని పాలన అని మేము అనలేమా? కానీ మేము అట్లా అనుకోలే. ఏదైనా కూడా ప్రభుత్వ ప్రాసెస్ అనుకున్నాం. మేము ఆ బకాయిలన్నీ క్లియర్ చేసినాం. ఈరోజు ఇంకో మాట ఏం చెప్తా ఉన్నారంటే 63,000 ఉద్యోగాలు మేము నింపినాము అని చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని అని ఆ నిండు అసెంబ్లీలో అడిగితే 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మేము ఇచ్చినాము అని చెప్పి వీళ్ళ మంత్రి చెప్పిండ్రు కదా నిండు శాసనసభలో. దాని మీద కనీస సోయి ఉండదు, కనీస ఆలోచన ఉండదు. దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నారు కదా, నోటిఫికేషన్ ఇవ్వగానే సరిపోదు, నియామక పత్రాలు ఇచ్చింది లెక్క అంటున్నారు కదా. మీరు క్షమించాలి, మన తెలంగాణలో ఒక మోటు సామెత చెప్తా ఉంటారు. ఆ సామెత ఇక్కడ చెప్పాలనో లేదో కానీ పిల్ల పుట్టిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వచ్చి పేరు పెట్టి ఇంకేదో అన్నట్టుగా ఉందండి ఇది. ఆ రకంగా అసలు వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చింది కాదు, వాళ్ళు ఎగ్జామ్ కాల్ఫర్ చేసింది కాదు, ఎగ్జామ్ నిర్వహించింది కాదు, రిజల్ట్ ఇచ్చింది కాదు. లాస్ట్కి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వగానే ఇంకా వాళ్ళు నిర్వహించినట్టే అయిపోతుందా? వాళ్ళ మంత్రి చెప్పిండ్రు కదా స్వయంగా. ఇది కూడా పక్కన పెడుతూ ఇంకొక పెద్ద ఆరోపణ ఏం చేసిండ్రు అంటే, కొద్దిగా సమయం ఇవ్వాలి నాకు. వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని వీళ్ళ ముఖ్యమంత్రి ఇదే మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు ఇదే మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజం ఎప్పటికైనా కూడా బయటకు వస్తుంది అన్నట్టుగా వీళ్ళ ప్రభుత్వంలో అదే రేషన్ కార్డుల మంత్రి, అదే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిండు శాసనసభలో చెప్పిండ్రు. ఒక్కసారి వినాలి మీరు. వారు ఏం చెప్తారు అంటే చాలా స్పష్టంగా,
ఒక్కసారి నేను ఆ వీడియో మళ్ళీ చూపిస్తానండి మీకు, మిస్ అయినట్టుంది. దాంతోపాటు ఇంకో ఆరోపణ కూడా వారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు అంటే 5,47,000 రేషన్ కార్డులు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది అని వీళ్ళ మంత్రి నిన్నగాక మొన్న చెప్పిండ్రు నిన్ను శాసనసభలో. అది కూడా పక్కకు పోతుంది. వాళ్ళకి కనీసం అబద్ధాలు చెప్పాలన్నా వద్దా, రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటారు అనే ఆలోచన కనీసం కూడా ఉండదు. ఇంకో మాట కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే వీళ్ళు ఇవన్నీ చేసిండ్రు కాబట్టే రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు వాళ్ళని ఎంక్వైరీలకు పిలుస్తా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. అది రాజకీయాల కోసం పిలుస్తా ఉన్నారా, కక్ష కట్టి మీరు పిలుస్తా ఉన్నారా, నిజంగానే ఏమైనా జరిగితే పిలుస్తా ఉన్నారా అనేది 2.5 సంవత్సరాల్లో నిజం నిక్కచ్చిగా తేలిపోయింది కదా. 2.5 సంవత్సరాల్లో మీరు గోష్ కమిషన్ అన్నారు, ఫార్ములా రేసింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఒక్కడన్నా నిరూపించారా కనీసం? జరుగుతున్నాయి ముందుంది ముసళ్ళ పండుగ ఎన్ని రోజులు జరుగుతూ ఉంటది. అయితే వాళ్ళు ఇంకొక మాట ఏమన్నారు అంటే మనం కొద్దిగా మాట్లాడే ముందు మన స్థాయి ఏంది, మన కథ ఏంది, మన కెపాసిటీ ఏంది అనేది ఆలోచన చేసి మాట్లాడాలి. వారు ఏమంటారు అంటే కేటీఆర్ గారు ₹1,00,000 పూచీకత్తు మీద ఉన్నారు ఈరోజు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఈరోజు మీ ద్వారా, రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న అప్లికేషన్ పెట్టిండ్రు. ఎవరికి పెట్టిండ్రు? ఏసీబీకి పెట్టిండ్రు. ఏమని పెట్టిండ్రు? సార్ మీకు దండం పెడతా, నేను రేపు పొద్దున రానున్న వారం రోజుల్లో అమెరికా పర్యటనకు, జపాన్ పర్యటనకు నేను పోతా ఉన్నా. నేను ఇంతకుముందు బ్యాగులు పట్టుకొని దొరికినా కదా, ఆ కేసులో మీరు నా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా, ఆ పాస్పోర్టు మీ పరిధిలోనే ఉంది. కొద్దిగా మీరు పర్మిషన్తో పాటు ఆ పాస్పోర్ట్ నాకు ఇస్తే ఒక 10 రోజులు అట్లా పర్యటన చేసి వస్తామని ఈరోజు కోర్టు మెట్లెక్కి బతిమలాడుకునే పరిస్థితిలో ఉన్నారు కదా. మీరు వచ్చి పూచీకత్తు గురించి మమ్మల్ని ఏం మాట్లాడుతూ ఉన్నారు? కనీస జ్ఞానం ఉండాలి కదా మనం ఏం మాట్లాడుతూ ఉన్నామని. మీరు రాసిన అప్లికేషన్ చెప్పింది కదా, వచ్చిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ సరెండర్ మళ్ళీ మీరు రాగానే ఇమ్మీడియట్ గా ఇయ్యాలి అని చెప్తా ఉన్నారు కదా. అంత గొప్పగా మీ నాయకుడు ఉన్నాడు ఈ రోజు. మీకు కనీసం ఆలోచన ఉండాలి కదా మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారని. ఇన్ని చేస్తూ విద్యాశాఖ గురించి అన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా, మేము అది చేసినాము ఇది చేసినాము అని నిరుద్యోగుల గురించి. నిజంగా ఈ రోజు కూడా కేవలం 3-4 గంటల క్రితం ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా నారాయణపేట జిల్లా ఏదైతే ఉందో అదే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 8 సంవత్సరాల ఒక విద్యార్థికి పాము గరిస్తే చనిపోయినటువంటి పరిస్థితి కేవలం 3-4 గంటల క్రితం జరిగిందండి. ఇది కనీస సిగ్గు లేదు వాళ్ళకి. ఈ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వారేం మాట్లాడుతూ ఉన్నారు. సో రవి గారు, మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఇంతకుముందు కొంచెం అభ్యంతరకరంగా ఒకటి మాట్లాడారు. సరే నేను మధ్యలో వస్తే పద్ధతి కాదు అన్నారు. సరే పద్ధతి కాదు, కరెక్టే మానవతరాయ్ గారు, పద్ధతి కాదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీను తన్నారు కదా అన్నాడు. అంటే తంటారా? అట్లా మీరు అట్లా వాడవచ్చా? మీరు కూడా రిటైర్డ్ ఇచ్చారు. నేను రిటైర్ ఇచ్చా, మరి అందుకే ఇచ్చా. ఇప్పుడు మీ రాహుల్ గాంధీని ఏ రాష్ట్రాల్లో తన్నారని చెప్పేసి రిటైర్ ఇచ్చా. అంటే పద్ధతిగా మీరు కూడా మాట్లాడితే మేము కూడా పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంది. కౌంటర్కి రీకౌంటర్ ఖచ్చితంగా వస్తుంది కదండి. ఒక విషయం. రెండో విషయం ఏం మాట్లాడారంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో మన కోటేశ్వరరావు గారు మాట్లాడిన దానికి ఆయన సపోర్ట్ చేస్తూ నేనేమంటున్నానండి, మీరు బీజేపీ రాష్ట్రాల్లో వెళ్ళి అంతకుముందు టర్ములో జరిగినటువంటి పనులు, బీజేపీ టర్మ్లో జరుగుతున్నటువంటి పనులు ఒక్కసారి బేరీజ్ వేయండి, దాన్ని కొలమానంగా తీసుకోండి. అంతేగాని డైరెక్ట్గా అమెరికాతో తీసుకొచ్చి బీహార్ను పోలుస్తానంటే కుదరదు కదా సార్. మీరు ఏం చేయాలంటే అంతకుముందు టర్ము ఈ టర్ము లెక్కలతో సహా ఎంత అభివృద్ధి జరిగింది దానికి ఒక కొలమానం ఉంటుంది, ఆ కొలమానంతో విశ్లేషణ చేసి చెప్పండి. చెప్తే కాపీ పథకాలు ఇక్కడ తెలంగాణ నిఖిల్ మాట్లాడి రైతులకి నేనేం చెప్పినా రైతులు కుదేలయ్యారని చెప్పేసి చెప్పిన దానికి నేను ప్రూవ్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో పంట పరిధి పెరిగి అని చెప్పేసి వాళ్ళ వాదన. నేనేమంటున్నా, పంట పరిధి పెరగలేదు, అదే అంతే భూమిలో పంటలు వేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వరి ధాన్యం వేస్తున్నారు, అంతకుముందు వేరే ధాన్యాలు వేస్తున్నారు. నిజంగా ఒకసారి వ్యవసాయ శాఖకు సంబంధించిన డీటెయిల్స్ చాట్‌జీపీటీలో కొడితే నిఖిల్కి వెళ్ళిపోతాయి. 2014 కంటే ముందు ఎన్ని రకాల పంటలు పండేది తెలంగాణలో, ఎన్ని రకాల పప్పు ధాన్యాలు పండేది. కరెక్ట్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు 2014 దాకా 7 దశాబ్దాల పాటు లేనటువంటి పరిస్థితి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలు ఏడాదిలో ఏ రకంగా మారింది. మేము నీళ్లు ఇచ్చినాం కాబట్టి, మేము కరెంట్ ఇచ్చినాం కాబట్టి, మేము పెట్టుబడి సాయం ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ మారినాయి. నేను మాట్లాడలేదు. నిఖిల్ గారిని చెక్ చేసుకోమని నేను చెప్తున్నా. పంట మార్పిడి జరిగింది. ఏ మార్పిడి జరిగింది? వరి యొక్క విస్తీర్ణం పెరిగింది, అంతేగాని పంటలేం పెద్దగా భూమి ఏం పెద్దగా పెరగలేదు. పంట విస్తీర్ణముకు అంతే ఉన్నది. రైతుల జీవితాల్లో వెలుగులు నిండలే. ఎందుకు నిండలే అంటే మీరు వరి వేస్తే ఊరి అన్నారు, వరి వేస్తే ఊరి అన్నారు, వరి వేయొద్దన్నారు.
పంట పండించిన తర్వాత రోడ్ల మరి మీరు పైన కొనకపోతే ఏం రోడ్ల చేస్తారు? పైన మీరు కొనకపోతే ఏం చేస్తారు? మేము ఎందుకు కేంద్రం కొనలేదు కదా. ఎంత Yes, అయితే- వీళ్ళ ఎంత- పీయూష్ వినండి, గోయల్ వినండి. పీయూష్ మళ్ళీ గోయల్ అన్నది చెప్తున్నాను. ఇందుకే కదా అవును. పీయూష్ నేను మళ్ళీ గోయల్ అన్నది చెప్తున్నా. ఇందుకే కదా సరే, వారు ఓకే. వీళ్ళ పార్టీకి సంబంధించిన సమావేశానికి Right. ఇదే హైదరాబాద్ నగరంలో నేను ఇప్పుడే హెచ్ఐసిసి నోవాటెల్ కి వస్తే అయిపోయిందా? మా పార్టీ తరపున డబ్బా కట్టి పంపించినాం మీరు కొనకపోతే వచ్చే పరిస్థితి ఇది అని అవును. వరి వేస్తే ఉరి అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారు ఇంకొక మీరు అలిగేషన్ కూడా ఏం మాట్లాడండి, చేసిండ్రు అంటే ఆయన మాట్లాడండి. వాళ్ళు ఇంకొక అలిగేషన్ కూడా ఏం చేస్తా ఉన్నారు నన్ను అంటే చెప్పనీయండి. ఆనాడు కూడా నా టైం, పంట ఆయన మార్పిడి టైం. జరిగింది అని చెప్తా ఉన్నారు. Yeah. పంట మార్పిడి ఎక్కడ జరిగిందండి? నా టైం, పంట ఆయన మార్పిడి టైం. ఎందుకు జరిగిందండి? ఆనాడు నీళ్లు లేక ఎండబెట్టిండ్రు కదా ఇదే తెలంగాణను, Yes, ఇదే మీరు conclude తెలంగాణను చేయండి. ఎడారి Yeah. చేసిండ్రు కదా. రవి గారు conclude చేయండి. ఏ రకంగా conclude ఏ రకంగా చేయండి. ఒక నిమిషం, చిన్న ఒక చిన్న నిమిషం. అవకాశం అండి. నేను question ఏ రకంగా అయితే Time లేదు ఎడారైన మనకి, time తెలంగాణను మేము నిజంగా కూడా ఇంత సంక్షేమంగా మార్చినాం కాబట్టే పెరిగింది కదా. Right. దాంతో పాటు ఇందాక నేను మిస్ అయినా అండి చిన్న వీడియో మనకి మీరు అంటే ఒక్కసారి time లేదు, చూడాలి. time లేదు. ఒక్క నిమిషం, నిఖిల్. నా టైం మీరు తీసుకోకండి. చాలా ఒకసారి స్పష్టంగా నిఖిల్ గారు చెప్పిండ్రు. నిఖిల్ గారు ఒక నిమిషం నేను Yes, చెప్తాను. yes. అది ఇక మీరు మైక్ పెట్టారా వినిపించండి. 7,958 మంది రైతులు 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఓకే. అందులో సగం మంది ఆ వరి కుప్పల పైననే గుండె పగిలి చనిపోయినారు. మరి మరి ఈ కొంతమంది- రకమైన అబద్ధాలు చెప్తే ఎట్లండి? నేను ప్రతి దానికి ప్రూఫ్ చూపిస్తాను, నువ్వు చూపించగలుగుతావు. జల్ జీవన్ Right, right. Yes, మిషన్ 100% జల్ చూపిస్తాం జీవన్ కదా. మిషన్ వినపడే. 8,000 మంది రైతు జల్ జీవన్- ఆత్మహత్యలు జరిగినాయా తెలంగాణలో? 8,000 NCRT అంటే డేటా, ఏ చాట్ నెంబర్లు జీపీటీ చెప్తా కొట్టు. ఉన్నారు? చాట్ జీపీటీ ఏ కొట్టు. నెంబర్లు చెప్తా దాదా, ఉన్నారు? చాట్ జీపీటీ నోటికి కొట్టు. ఏది వస్తుందో చెప్పడమేనా? చాట్ జీపీటీ కొట్టు. భారతదేశ వ్యాప్తంగా మీరు చెప్తా ఉన్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని. నిన్నగాక మొన్న భారతదేశం ఆత్మహత్యల లిస్ట్ ఇస్తా ఉంటే ఆ ఆత్మహత్యల్లో వీళ్ళు నడుపుతున్నటువంటి ఇదే మహారాష్ట్ర దేశవ్యాప్తంగా నెంబర్ 1 ఉంది, గుజరాత్ నెంబర్ 2 ఉంది. వీళ్ళు వచ్చి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు పేపర్ మధ్యప్రదేశ్ కటింగ్ నెంబర్ 3 ఉంది. చూపిస్తానండి. పేపర్ కటింగ్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు. ఇంకో చిన్న point. కన్క్లూడ్ చేసేయండి త్వరగా. జల్ జీవన్ మిషన్ ని కాపీ కొట్టి ఇక్కడ కాకతీయ మిషన్ కాకతీయ పెడితే ఆయన ఏమంటాడు మాది కాపీ కొట్టి అక్కడ మీది కాపీ ఏది కొట్టలేదు. మీ లేదు, కాపీ లేదండి, కొట్టింది, నేను 100% చెప్తా. శాతం మిషన్ మీ భగీరథ కాపీ- తర్వాత కదా వీళ్ళు స్కీమ్ ఏమండి? ఇచ్చింది. హర్ ఘర్ జల్ అన్నది. మీది జల్ కాపీ జీవన్ కొట్టి- మిషన్ లేదు, వేరు, లేదు, హర్ ఘర్ తప్పు. జల్ వేరండి. మీది పిఎం కాపీ కిసాన్ ని, కొట్టింది. మా రైతు బంధుని మీ కాపీ కాపీ కొట్టి కొట్టింది కిసాన్ నేను చెప్తాను తెచ్చారు కదా వినండి మీరు. సార్. నిఖిల్ గారు మీది కాపీ కొట్టింది నేను చెప్తాను వినండి. మీది కాపీ కొట్టింది కేవలం రైతు బంధుకు తప్పితే రైతు బంధు పోనీ కూడా- ఇప్పటికైనా ఓకే, అదన్నా ఓకే, ఒప్పుకున్నారు ఓకే, కదా? ఓకే, అదన్నా ఓకే, ఒప్పుకున్నారు ఓకే, కదా? రైట్ అండి. దేశానికి దిక్సూచిగా లేదు, లేదు, నిలబడ్డాం తప్పు కదా కాదు. మేము. Yes, దేశానికి నన్ను మార్గదర్శకత్వం నిలబెట్టాం కదా మిమ్మల్ని మేము. మెచ్చుకుంటున్నా కదా, ఒక నిమిషం వినండి. రైతు బంధు మేము ఖచ్చితంగా కాపీ కొట్టినాం. ఎందుకంటే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఏది ఉపయోగపడినా ప్రజలకు ఉపయోగపడే ఏ పథకానైనా అది అదే ఏ రైతులకు పార్టీ నిజంగా మేము- ఇబ్బందులు పెట్టిండ్రు మేము- కాబట్టి మేము నూటిగా- ప్రధానమంత్రి ఒక్క నిమిషం హోదాలో చెప్తా. క్షమాపణ కోరిండ్రు ఒక్క కదా నిమిషం పంజాబ్ చెప్తా. రైతులకు. నేను- రైట్ అండి, మనకి నన్ను- time లేదు. నన్ను- Time లేదు. Thank you. నన్ను- Thank you అండి. నన్ను Thank you so మాట్లాడండి. much, నిఖిల్ రావు గారు, నన్ను రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, కోటేశ్వరరావు గారు. థ్యాంక్స్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.